ప్రపంచంలో డేంజరస్ క్రికెట్ టీం ఏది? 2003 ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం. నేను చూసిన వాటిలో ద మోస్ట్ డేంజరస్ క్రికెట్ టీం ఇదే. ఏం టీం బాస్ అది! 1999 నుంచి 2007 వరకు వరుసగా 3 వరల్డ్ కప్లు గెలిచారు. అందులో 2 వరల్డ్ కప్స్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత పవర్ఫుల్ టీం అని. టీం అంతా మ్యాచ్ విన్నర్లే. ఆ రోజుల్లో వాళ్ళతో మ్యాచ్ విన్ అయితే వరల్డ్ కప్ విన్ అయినంతలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ గోస్ట్స్ అంటే వీలేనేమో. ఆడమ్ గిల్క్రిస్ట్ అండ్ మాథ్యూ హెడెన్ డిస్ట్రక్టివ్ ఓపెనర్స్. వీళ్ళిద్దరూ ఆ రోజుల్లోనే 50 overs ని T20s లో ఆడేవారు. కెప్టెన్ రికీ పాంటింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కెప్టెన్స్ ఇన్ ద వరల్డ్. వరుసగా 2 వరల్డ్ కప్లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచి అత్యధిక ICC ట్రోఫీలు అందుకున్న కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. డేమియన్ మార్టిన్ క్లాస్ బ్యాట్స్మెన్. అతని కవర్ డ్రైవ్ కి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్ముతారా? డేరెన్ లేమన్ సూపర్ ఆల్రౌండర్. మైకెల్ బెవెన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫినిషర్స్ ఇన్ వరల్డ్ క్రికెట్. వీళ్ళందరూ అవుట్ అయిన అపోజిషన్ కి చుక్కలు చూపించడానికి ఒక మాన్స్టర్ ఉండేవాడు. అతని పేరు ఆండ్రూ సైమాన్స్. ఇంకా వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైన్ పాడడానికి ప్రతి టీం భయపడేది. బ్రట్లీ, మెగ్రాత్, గిలెస్పీ, యాండీ బిచెల్, షేన్ వార్న్, బ్రాడ్ హాగ్ వీళ్ళు లో టార్గెట్స్ ని కూడా ఈజీగా డిఫెండ్ చేసేవాళ్ళు. వీళ్ళ మైండ్ సెట్, యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఉండేది. న్యూ జనరేషన్ వాళ్ళకి వీళ్ళ కోసం తెలియకపోవచ్చు, కానీ 90s లో పుట్టిన ఎవరిని అడిగినా దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ టీమ్ అని చెప్తారు. ఈ ఓజీ ఆస్ట్రేలియన్ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కామెంట్ చేసి చెప్పండి.